బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల మున్సిపాలిటీలోని ఫలితం పెను సంచలనంగా మారింది. జీవన్ రెడ్డి తన అనుచరుల హవా అయితే చూపించారు. మొత్తానికి కాంగ్రెస్ తో విభేదాల అనంతరము జీవన్ రెడ్డి సత్తా చాటారు. మొత్తానికి ఇది కాంగ్రెస్ కి చెంపపెట్టులా ఉంది అని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జగిత్యాల మున్సిపాలిటీ వేదికగా పెను సంచలనం నమోదైంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు గట్టి పోటీ ఇస్తూ స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత జీవన్ రెడ్డి అనుచరులు స్వతంత్రులు బరిలోకి దిగి సత్తా చెడడం వలన జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. మొత్తం 50 వార్డులకు జరిగిన ఎన్నికల్లో పార్టీల బలాబలాలు చూపించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కని పక్షంలో రెబల్స్ గా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన జీవన్ రెడ్డి అనుచరులు ఏకంగా 14 వార్డుల్లో విజయం సాధించి కింగ్ మేకర్లుగా అవతరించారు. దీంతో జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి వీరి మద్దతు అత్యంత కీలకంగా మారింది. అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 12 స్థానాలకే పరిమితం కాగా బీఆర్ఎస్ మరియు బీజేపీలు నామమాత్రపు స్థానాలకే పరిమితమయ్యారు. ఇక ఎంఐఎం 2 వార్డుల్లో తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు ఈ స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనేది మున్సిపల్ చైర్పర్సన్ పీఠం మీద ఆధారపడి ఉంటుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జీవన్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టిన పరిణామంగా మారింది. ఆ సందర్భంలోనే కాంగ్రెస్ నేతలతో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన చెప్పిన అభ్యర్థులకు కాకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులకు కేటాయించారు. దీనికి సంబంధించి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బలపరిచిన 14 అభ్యర్థులను కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలోకి దించి సత్తా చాటారు. ఇప్పుడు జీవన్ రెడ్డి బలపరిచిన 14 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతిస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ జీవన్ రెడ్డి యొక్క రాజకీయం కావచ్చు, తనకున్న ఆదరణ కావచ్చు, జగిత్యాల జిల్లాలో కీలకంగా మారింది అనేది మరొకసారి స్పష్టమైంది. మరి ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది? మరి జీవన్ రెడ్డిని కాదంటుందా? జీవన్ రెడ్డిని కలుపుకొని మరి జరిగిన దానికి క్షమాపణ చెప్పి మళ్ళీ ఆయన కావలసిన మేరకే అక్కడ పనులు చేపడుతుందా? బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఫిరాయింపు విషయంలో ఏం చేస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారిన అంశంగా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జీవన్ రెడ్డి మద్దతు మీదే అక్కడ పీఠం అనేది ఆధారపడి ఉంది. మరి కాంగ్రెస్ ఏం చేయబోతుంది? ఈ విషయంలో జీవన్ రెడ్డి ఎలా స్పందించబోతున్నారు అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది.